మిషన్ నేర్చుకునేటప్పుడు మనకు టైలరింగ్ నేర్చుకునే వారి దగ్గరికి వెళ్తే నార్మల్గా వాళ్ళని చూసి మనము కుడుతున్నాము వస్తున్నది చూసి నేర్చుకోవచ్చు అని అనే ఉద్దేశం అయితే ఉంటుంది. కానీ చాలామంది అయితే యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసుకుంటూ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. అయితే మనము మెడపట్టి కానీ ఇలా పైపింగ్ కానీ వేసేటప్పుడు ఏంటంటే అది ఇక్కడి నుంచి ఎంతవరకు మనం కుట్టు రావాలి అనేది ఇలా ఫస్ట్ మీరు ఒక స్టిచ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడనే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా రావాలి అనేది చూసుకుంటూ ఇట్లా చిన్నగా స్టిచ్ వేసుకుంటారండి. ఎందుకంటే మీకు తొందరపడతనం ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది. మిషన్ కాలు దొక్కుతూనే ఉంటాము, కొంచెం ఆగమాగమవుతుంటుంది. అట్లా కాకుండా నిదానంగా దీనిపైన పెట్టుకొని మైండ్ అటు ఇటు తిరుగుతూనే ఉండాలి కదా, అలా స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే ఇలా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఇలా చూసుకుంటూ తడుముకుంటూ పెట్టుకురాగలుగుతున్నా. మీరైతే ఒక 5-10 నిమిషాలు కొంచెం టైం అనేది ఎక్కువ చూసుకున్నా సరే కానీ ఇలా మార్క్ చేసుకుంటే మనకు నెక్ అనేది ఎక్కువలు తక్కువలు రాకుండా రౌండ్ మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో నెక్ ఆ షేప్లో అయితే కరెక్ట్గా ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయొచ్చండి. ఈ టిప్పు బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలా ఒకటే లెవెల్లో వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా ఒకే లెవెల్ వచ్చేటట్టు అంటే మార్క్ చేసుకోకుండా నేను స్టిచ్ చేసిన, మార్క్ చేస్తే కూడా మీకు ఇలా ఒక 4-5 బ్లౌజులు కుడుతూ ఉంటే మీకు పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.